గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో అకస్మాత్తుగా ఈదురుగాలతో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన వరి ధాన్యం తడిసిపోయింది. వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు భారీ ఈదురుగాలకు లేచిపోయాయి. ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురవడంతో ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు కళ్ల ముందే ధాన్యం తడిసిపోతుండగా ఏమీ చేయని పరిస్థితిలో నిలిచిపోయారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డుపై ధర్నా చేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇకనైనా కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయినా మొత్తం డెబ్బై రెండు చేతులు లేపు రేపు ఇచ్చిపడ్డాను అరవై అనాలి రెండు చేతులు లేపు రెండు లేపు చదువు జరుగు అంటే సార్ మేము ఇయ్యలైతే పోయాలి కదా, నిన్న పోయాలి కదా, మేము నెల అయితే పోయేవాటి రావటి నెల అవుతుంది.
అట్లా ఎందుకు సార్ మరి ప్రైవేట్ అవుతుంది సార్ ప్రైవేట్ కానీ ఎలాంటి స్పందన లేదు. దానికి ఒక రూల్ పద్ధతి పాడు ఏమీ లేదు. ఇట్లుండే రూల్ పెట్టినప్పుడు ఉన్నది కదా దానికి ఒక రూల్. అధికారులు మనకెవరు లేక పిచ్చి జనాలు ఇక్కడ మిగిలిపోతారు. అధికారులు తెలిసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అధికారులు లేని వాళ్ళు ఇక్కడ మిగిలిపోయారు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఈ అధికారులు అంతా ఏం చేస్తారు అన్న? ఇక్కడ తడిసిన ధాన్యం కోసం జగిత్యాల మార్కెట్ లో మేము అందరం ఇక్కడ మొత్తం ధాన్యం తడిసిపోయిందని చెప్పి ఇక్కడ కూర్చొని ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మనకు స్పందించాలని చెప్పి అధికారులు గాని కలెక్టర్ గాని ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా బతికేంది మా కథ ఏంది అని చెప్పి చూడాలి. ఇక్కడ కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కనీసం నేర్పుకోవడానికి కూడా మాకు ప్లేస్ లేదు. అక్కడ 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి వెళ్ళి మేము మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మా ధాన్యాల పరిష్కారం ఏందని చెప్పి చూడాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ కు మేము అమ్ముకుందామని మేము ఇక్కడ 20 రోజుల నుంచి వెళ్తే ఏ ఒక్కరు కూడా ఇక్కడ చూసే నాదుడు లేడు.